ప్రభు నామంలో అందరికీ వందనాలు. మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం. ఇది దర్శిని కప్పాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఈ వాక్యానికి రిఫరెన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లోకంలో చాలామంది దంపతులకు పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. కానీ చాలామందికి పిల్లల కోసం చేసే దాంట్లో పిల్లల్ని మర్చిపోతూ ఉంటారు. ఇలా పిల్లల్ని మర్చిపోయిన ఇద్దరు దంపతుల గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇద్దరు ధనవంతులైన దంపతులు తమ కుమార్తెకు మొదటి పుట్టినరోజు వేడుకలు చేయాలనుకుంటారు. దానికోసం బంధువులను, మిత్రులను అందరినీ పిలుస్తారు. దానికోసం రకరకాల పిండి వంటలు, భోజనాలు మొత్తం అంతా నీట్గా సర్ది పెడుతుంటారు. పిల్లకు ఒక చిన్న ఉయ్యాల బిడ్డని ఉంచారు. ఒక స్త్రీ ఆ ఉయ్యాల దగ్గర చూసి తను తెచ్చిన బహుమతిని ఆ ఉయ్యాల్లో ఉంచుతుంది. అది చూసిన మరొకరు ఆ ఉయ్యాల్లోనే బహుమతిని పెడతారు. అలా అందరూ ఆ బహుమతిని పెట్టడం ద్వారా ఆ బిడ్డకి ఊపిరందక మరణిస్తుంది. ఆ మైక్ శబ్దంలో పాప ఏడ్చిన శబ్దం కూడా ఎవ్వరికీ వినబడతో తను మరణిస్తుంది ఆ చిన్న బిడ్డ. ఇద్దరు దంపతులు పార్టీ అంతా ముగిసిన తర్వాత అందరినీ సాగనంపి అందరినీ పంపించిన తర్వాత బహుమతులను తీసి చూస్తే బిడ్డ మరణించి ఉంటుంది. పార్టీకి ముఖ్య అతిథి అయిన బిడ్డను మరచుట ఎంత విచారం! దేవుడు ముఖ్యమైన వాటిని జనులు మరచుచున్నారని కీర్తనకారుడు హెచ్చరించుచున్నాడు. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన ఆయన ఆశ్చర్య క్రియలను వారు మరిచిరి. ఐగుప్తు దాస్యము నుండి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు. పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను దేవుడు వారికి నిలిచాడు. ఆకాశం నుండి మన్నానిచ్చాడు దేవుడు, బండ నుండి నీళ్ళనిచ్చాడు. అయినను వారు దేవుణ్ణి మరి తిరుగుబాటు చేశారు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనలు 103 అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.